నిన్న ఎపిసోడ్ చూశారు కదా, దివ్య వెన్నుపోటు పొడిచిందా అంటే నా అభిప్రాయం చెప్తాను. అలాగే కళ్యాణం ఇట్లయితే కష్టం అబ్బా, ఇట్లయితే కష్టం. కానీ తనుజ ఓటమికి కళ్యాణ్ కూడా ఒక కారణమేమో అనిపిస్తుంది. అలాగే దివ్య బర్నీ గారిని కెప్టెన్ చేయడం కోసమే గేమ్ ఆడిందన్నట్టు ఆడింది. అది మాత్రం క్లియర్గా కనపడుతుంది. ఎవరు అవునన్నా కాదన్నా. పర్సనల్ గడ్జ అంటే కాదు, బర్నీ మీద ఉన్న ప్రేమ, బర్నీ గారి మీద ఉన్న ప్రేమ, బర్నీ గారు కాలేదన్న కోపం, బర్నీ గారు కెప్టెన్ కాకుండా పోయి ఒక కారణం అయింది అనే కోపం. ఇక ఫస్ట్ నుండే పావులు గదిపిందనమాట. తను క్లియర్గా చెప్తుందబ్బా, మన గౌరవ్ దగ్గరికి వెళ్ళి బర్నీ సార్కి సపోర్టా అంటే అంటాడు కదా. బర్నీ గారికి సపోర్ట్ అయితే తనూజాని ఫస్ట్ రౌండ్లోనే తీసేయని చెప్పుద్ది. మళ్ళీ రాము ఎక్కుతుంటే నీకు కెప్టెన్ చేశారు అది ఇది అన్ని గుర్తుపెట్టుకో అని కూడా అక్కడ కూడా. ఇంకా తర్వాత తనూజాని తీసేయడం కోసమే తను ట్రైన్ ఎక్కింది, అంత పోరాడి. ఇక కళ్యాణ్ ఎందుకు కారణం అంటున్నా అంటే, కళ్యాణ్ ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తా, తనుజాకి సపోర్ట్ చేస్తా అంటే అక్కడ రీతు కూడా ఉంది. రీతు ఎందుకు ఊరుకుంటుంది? రీతు ఏం చేసింది? కళ్యాణ్ని గట్టిగా దింపట్టింది. కానీ డెమాన్ని ఇమాన్యుయల్ పట్టేసిండు. ఎందుకంటే డెమాన్ పోతే కూడా ఇమాన్యుయల్ని తీసేస్తాడు, తనుజ రీతు మిగులుతారు కదా. అందువల్ల వాళ్ళిద్దరు అక్కడ పట్టేసేసరికి, వాళ్ళిద్దరిని ఆపేసేసరికి గేమ్ దివ్య చేతిలోకి వెళ్ళిపోయింది. లేదా వాళ్ళిద్దరిలో ఒక్కళ్ళు ఉన్నా కూడా అక్కడ రీతు తనుజ ఉండేవాళ్ళు. అంటే రీతు తనుజ కాదు, కళ్యాణ్ ఉంటే ఇమాన్యుయల్ తనుజ ఉండేది, ఇమాన్యుయల్ ఉండేవాడు, రీతు పోయేది. అదే డెమాన్ వస్తే ఇమాన్యుయల్ వెళ్ళిపోయాడు. అదనమాట జరిగింది. ఇక్కడ దివ్య తనుజ కూడా కెప్టెన్, బర్నీ గారు కెప్టెన్ కాకపోవడానికి ఒక కారణమైంది తనుజ కూడా. కానీ తనుజ చేసేవి సైలెంట్గా చేస్తుంది, పైకి చెప్పకుండా. దివ్య చేసేవి పైకి ఓపెన్ అప్తో చేస్తుంది. అది కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఎట్లా అంటే, తనుజ రాము సపోర్ట్ చేస్తావా అని అడిగినప్పుడు చేస్తా అంటాడు కదా, బర్నీ గారికి చేస్తా అని చెప్పడు. కానీ బర్నీ గారు కాకుండా వేరే ఎవరన్నా ఉంటే బర్నీ గారి పక్కన వాళ్ళని తీసేస్తా అంటాడు, అంటే తనుజ కాకుండా. కానీ తనుజ చూడండి ఎంత తెలివిగా, ఆ పక్కన బర్నీ కూర్చున్నప్పుడు వెళ్ళి అటువైపు కూర్చుందాం అనుకుంటారు బర్నీ గారు నిఖిల్ వైపు. కానీ ఆ నిఖిల్ ఏమంటాడంటే, నా వైపు ఉంటే నేను తీయాల్సి వస్తుంది సార్, అటు వెళ్ళండి అని చెప్తాడు. పాపం ఆప్షన్ లేక వెళ్ళిపోయింది ఆయన. ఇక అటు పోయి రాము పక్కన కూర్చున్నప్పుడు మరి మీరు పోయి బర్నీ గారి పక్కన కూర్చుంది. ఎట్లాగూ రాము తనకే సపోర్ట్ చేస్తా అన్నాడు, బర్నీనేగా తీసేసేది తెలిసి కూడా పోయి కూర్చుంది. అట్లా సైలెంట్గా చెయ్యాలి, మనసులో ఉంచుకొని. కానీ బర్నీ గారికి సపోర్ట్ చేయి, తనుజాని బీకే అని డైరెక్ట్గా ఓపెన్గా చెప్తున్నావు. ఈరోజు నాగార్జున గారు కూడా వచ్చి అదే అడుగుతారు నాకు తెలిసి. నువ్వు వీడియోలు వేసి మరీ చూపిస్తారు, నువ్వు బర్నీ గారి కోసం ఆడుతున్నావా, నీ కోసం ఆడుతున్నావా గేము, నా గేమ్ అంటున్నావు. ఎక్కడ నువ్వు ఇప్పుడు గౌరవ్కి చెప్పినావు కదా, తనుజాని బీకే ఫస్ట్ రౌండ్లోనే బర్నీ గారిని కెప్టెన్ చేయాలంటే తనుజాని తీసేయని అక్కడ అడిగినావు, ఇంకో దగ్గర అడిగినావు. అవన్నీ వీడియోలు వేసి చూపిస్తారు నాకు తెలిసి ఈరోజు. ఇంకా కళ్యాణ్కి గట్టి క్లాస్ బీ కలబ్బా. ఇప్పుడు తనుజ ఓడిపోయినందుకు దివ్య మీద అంత రుసరుసలాడుతాడు, కోపడతాడు. అమ్మాయి అంటుంది, నీ పర్సనల్ అయితే చెప్పు, నేను సమాధానం చెప్తా, కానీ నువ్వు ఎవరినో తీసేసినందుకు నువ్వు బాధపడుద్ది. అది కరెక్టే. ఎందుకంటే నిన్ను కంటెండర్గా తీసేసి నిన్ను అసలు గేమ్లో లేకుండా చేసినప్పుడు దివ్య మీద ఈ కోపం, ఈ ఆవేశం నువ్వు చూపించలేదేంది? అది చాలా రాంగ్. అసలు ఎట్లయితే కష్టం కదా. శ్రీజ ఏం చెప్పింది నీకు? నీ కోసం నువ్వు స్టాండ్ తీసుకోరా అని చెప్పింది. అది కళ్యాణ్ ఫ్యాన్స్కి కూడా కోపం వచ్చింది. కానీ అది కరెక్ట్ కదా, తను ఎక్కడ తీసుకుంటాడు అసలు? అప్పుడు అమ్మాయిలు పిచ్చోడు అన్నప్పుడు ఆయన తన కోసం తను స్టాండ్ తీసుకోలేదు. అదే కదా అమ్మాయి చెప్పింది. అమ్మాయి వచ్చేదో తనుజ మీద ఎక్కిస్తుందని తనుజ ఫ్యాన్స్కి కోపం వచ్చింది, కళ్యాణ్ మీద ఫ్యాన్స్కి కోపం వచ్చి ఓట్లు వేయకుండా తను బర్నీని లోపల పంపించారు. కానీ అట్లాంటి వాళ్ళు ఉంటే ఈ అబ్బాయికి ఇట్లా కొంచెం తెలివితేటలు చెప్పేవాళ్ళేమో, పక్కన ఒక ఫ్రెండ్ మంచిగా సలహాలు ఇచ్చే ఫ్రెండ్ ఉంటే. లేకపోవడం వల్ల చూడు ఈరోజు రన్నర్కి కూడా పోతాడో లేదో. అది స్టాండ్ ఏది అసలు? ఎందుకు ఆ ఇమాన్యుయల్ చూడు, అసలు ఆ గౌరవ్ చూడు, అసలు తన కోసం తను ఎట్లా స్టాండ్ తీసుకుండో.
ఈ ఇమాన్యుయల్ అయితే ఏంటో అండి, ఆ కెప్టెన్ కోసం ఎంత గేమ్లు బాగా ఆడతాడు, గెలుస్తాడు, అది కాదనలేం. కానీ ఇలా అందరిని అలా అడుక్కోవడం, పావులు గదపడం, ఎవరు ప్లాన్లు వాళ్ళు చేసుకుంటున్నారులేండి. కానీ తను నామినేషన్లోకి రావాలన్న ఆలోచన చేయట్లే. ఆడియన్స్ ఓటింగ్తో ఇక్కడ ఉండాలని నేను అనుకోవట్లేదు అసలు తన ఆలోచన కూడా చేయట్లేదు నాకు తెలిసి. ఇన్ని రోజులు నామినేషన్లో లేను కదా, మళ్ళీ ఆ నామినేషన్లోకి వెళ్తే ఆడ వెళ్ళిపోతున్నాం అని భయం ఏమన్నా పట్టుకుందో ఏమో తెలియదు. కానీ అలా చేస్తుండే. ఇక తర్వాత తనూజ ఏడుపు చూడండి, అంత ఏడవాల్సిన అవసరమే లేదండి. లైట్ తీసుకోవాలి, దానికోసం అంత ఏడవలసిన అవసరం ఏముంది? లాస్ట్ వరకు పోయి రీతు కూడా లాస్ట్ వరకు వస్తుంది పోతుంది, అమ్మాయి అంతే ఏడుస్తుందా? లాస్ట్ వరకు వచ్చి చాలామంది వెళ్ళిపోతున్నారు, వాళ్ళంతా ఏడుస్తున్నారా? అంతగానో ఏడవలసిన అవసరం ఏముంది? అంత అవసరమే లేదు నాకు అనిపించింది. ఈరోజు మాత్రం దివ్యకి ఫుల్ కోటింగ్ క్లాస్ పడిద్ది నాకు తెలిసి. ఆ వీడియోలు కూడా వేసి చూపిస్తారు. ఇంకా కళ్యాణ్కి కూడా క్లాస్ బీకాలి, అలాగే డెమానికి కూడా క్లాస్ బీకాలి. కనీసం ఆర్గ్యుమెంట్ చేసుకోవాలి కదా తీసేసినప్పుడు. డెమానికి కూడా క్లాస్ పీకాలి. ఇంకా సంజన గారు అయితే మళ్ళీ మాత్రం దొంగతనం చేసింది. అక్కడ టాస్క్ జరిగినప్పుడు వాటర్ మిలాన్స్ ఉంటాయి కదా, ఇది కొంగు దాటను పెట్టుకొని తీసుకెళ్ళి దొబ్బి దాచిపెట్టింది. మరి నాగార్జున గారు వచ్చి అది మళ్ళీ స్టోర్ రూమ్లో పెట్టమంటారా, ఆ పాటికి తినేసిందో తెలీదు. ఇంకా ఈరోజు మాత్రం క్లాసులు అయితే వీళ్ళకి ఖచ్చితంగా పడతాయి. నేను చెప్పిన వాళ్ళకి, కళ్యాణ్కి కానీ మన దివ్యకి కానీ, తనుజాకు కూడా బీకాలండి. ఏందమ్మా ఏడుపు, ఎందుకు ఊరికి ప్రతిదానికి ఏడుస్తావు? ఒక పక్క చెప్తూనే ఉన్నారు కదా, నువ్వు ఓడిపోయినా తీసుకోలేవని నామినేషన్ పాయింట్స్ కూడా చెప్తుంటే నువ్వు ఎందుకమ్మా మళ్ళీ ఏడుస్తావు? అంతగానో ఏడవడం అవసరమా అని. స్ట్రాంగ్ ఉండాలి, గట్టిగా ఉండాలి, స్ట్రాంగ్ ప్లేయర్ అని నిన్ను నమ్ముతున్నారు ఆడియన్స్ అందరూ అని చెప్పాలి ఆమెకి. అదేం చెప్పరు అనుకుంటున్నా తెలిసి. కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి ఏం చెప్తారో ఏందో. ఇక ఈ రాముకి క్లాస్ బీకాలి. నాకంటే తనుజక్కే గ్రేటు, నాకంటే తనుజక్కే స్ట్రాంగ్ అని చెప్పిండు. సుమన్ శెట్టి కూడా నామినేషన్స్ అప్పుడు నాకు బదులు తనుజ నామినేట్ కాకూడదు, నేనే నామినేట్ అవుతా, సెల్ఫ్ నామినేట్ అవుతా అన్నాడు. తనకి చెప్పాలి. ఎప్పుడు వారం వారం తన పొగ్గడం కాదు, ఆయన తప్పులు కూడా చెప్తేనే తెలుసుకుంటారు అనమాట. నిఖిల్కి కూడా క్లాస్ బీకాలి. అసలు తను ఏం గేమ్ ఆడిందే లేదు సరిగా ఈ వారం. అది ఫ్రెండ్స్, మరి నాగార్జున సార్ వచ్చి ఎవరు క్లాసులు వీక్తారు, ఏం జరిగింది అనేది, ఈరోజు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కూడా పవర్ ఉంది కదా తనుజ దగ్గర. ఆ పవర్తోనే ఈరోజు ఎలిమినేషన్ అనేది ఆధారపడి ఉంటుంది. అంత తొందరగా తేలదు. ఏ న్యూస్ వచ్చినా కూడా అది కాదనమాట. అదంతా ప్రాసెస్ అయ్యాకనే ఈరోజు పక్కాగా ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది తెలుస్తుంది. డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు, చూద్దాం. మరి మీకు పక్కా సమాచారం ఇస్తా. వీడియోనైతే ఒక లైక్ చేసి చూడండి.